అతి భయము, ఆందోళన, టెన్షన్ ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఏవైనా సరే మనం హీల్ చేసుకునే శక్తి ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ఏంటంటే హోఓపోనోపోనో. ఈ టెక్నిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా శరీరంలో ఎక్కడ ఏ దెబ్బ తగిలినా మనకి ఆ దెబ్బ బయటికి కనిపిస్తుంది. దాని తాలూకు మనం ఏదో ఒక మందు వాడతాం. అలాగే శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి మనం స్నానం చేయడం, ఎక్స్‌టర్నల్ క్లీన్లీనెస్ అనేది మనం పాటిస్తూనే ఉంటాం. కానీ మానసికంగా మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ వల్ల, ఎక్స్‌పీరియన్సెస్ వల్ల మన మనసులో సబ్‌కాన్షియస్ మెమరీలో కొన్ని ఇంప్రింట్స్ అనేవి ఫార్మ్ అయిపోయి ఉంటాయి. సో, ఈ ఇంప్రింట్స్ అంటే వీటి పాత ఎక్స్‌పీరియన్సెస్ తాలూకు ఆహ్, మెమరీ ఏవైతే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో క్యారీ ఆన్ చేస్తూ ఉంటారో, అవి మీ శారీరకమైన ఆరోగ్యాన్ని కూడా ఎంతో అంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో, శరీరానికి క్లీన్లీనెస్ ఎంత ఇంపార్టెంటో, మనసుకి కూడా ఈ నెగెటివ్ ఎమోషన్స్ కోపము, అసూయ, ద్వేషము, రిగ్రెట్, రిసెంట్‌మెంట్ ఇవన్నీ గిల్ట్ ఫీలింగ్ ఈ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి మనం క్లీన్ చేసుకోవడానికి మన మనసుని ఈ హోఓపోనోపోనో అనే టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ టెక్నిక్ మొట్టమొదటిసారి జపాన్‌లోని హవాయ్ అనే ప్రాంతంలోని ప్రజలు ఈ టెక్నిక్‌ని ఎక్కువగా హీలింగ్స్‌కి ఉపయోగించేవాళ్ళు. ఫస్ట్ టైమ్ డాక్టర్ హ్యులెన్స్ అనే సైకియాట్రిస్ట్ ఇది కొంతమంది సైకియాట్రీతో కంప్లెయింట్‌తో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న పేషెంట్స్ మీద ఈ టెక్నిక్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క మానసికమైన ఆహ్, ప్రాబ్లమ్స్‌ని హీల్ చేయడం జరిగింది. ఇది తెలుసుకున్న డాక్టర్ జో విటాలే అనే ఒక ఆథరు ఈ టెక్నిక్‌ని మొట్టమొదటిసారి 'జీరో లిమిట్స్' అనే పుస్తకంలో ఈ టెక్నిక్ గురించి చాలా వివరంగా ప్రస్తావన చేశారు. దాని నుంచి ఇప్పుడు ప్రస్తుతం మోడర్న్ వరల్డ్‌లో ఈ టెక్నిక్‌ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో, మనం ఈ టెక్నిక్ చేయడం ద్వారా మన మనసులో లోతైన పొరల్లో దాగి ఉన్న ఎమోషన్స్ ఏవైతే నెగెటివ్ ఎమోషన్స్ కానీ, పాత ఎక్స్‌పీరియన్సెస్ తాలూకు ఇంప్రింట్స్‌ని కానీ మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టెక్నిక్‌లో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 స్టేట్మెంట్స్ మనం రోజు చెప్పడం ద్వారా మన లోపలున్న ఎమోషన్స్ బ్లాక్స్ ఏవైతే నెగెటివ్ ఎమోషన్స్ భయము, ఆందోళన, టెన్షన్, జెలసీ, రిసెంట్‌మెంట్ ఈ పాత ఇంప్రెషన్స్ తాలూకు మెమరీస్ అన్నిటిని మనం క్లీన్ చేసుకొని మన ఎనర్జీని ఎలివేట్ చేసుకోగలుగుతాం.